ప్లీజ్ క్యారీ ఆన్. కుల ఘర్షణల్ని రచ్చగొట్టిందే మాజీ ముఖ్యమంత్రి చౌదరి అని వారి మీద నేరం మోపి వారిని పదవిలోంచి దించేశారు. వాటిని అరికట్టడానికి మీరేం చేయబోతున్నారు? మన రాష్ట్రంలో మొత్తం 350 కులాలు ఉన్నాయి. కానీ నా గవర్నమెంట్ లో అన్ని కులాలు ఉండవు. ఈ 350ని 4 చేస్తాను. అర్థం కాలేదు. ఇక ఏ స్కూల్ కాలేజ్ అప్లికేషన్ లోనూ కులం అనే కాలమే ఉండదు. 4 విభాగాలు మాత్రమే ఉంటాయి. ఎస్సీ ఎస్టీ, మోస్ట్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్. మీరు ఏ విభాగమో తెలియపరిస్తే చాలు. మీరు ఈ విధానంతో బడుగు వర్గాల కేటాయింపులకు ఉద్యోగ అవకాశాలకు అడ్డుపడుతున్నారు. మన రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు ఈ 4 విభాగాల్లో ఏదో ఒక విభాగంలో ఉంటాయి కదా. సో వాళ్ళకి మామూలుగా అందే సౌకర్యాల్లో ఎటువంటి మార్పు ఉండదు. దీనివల్ల కొన్ని కులాల మద్దతు కోల్పోతారేమో. దాని గురించి నాకు దిగులేదు. ఇలా ప్రతి ఒక్కరూ కులాల సపోర్ట్ పోతుందని భయపడుతున్నందుకే ఇవాళ రాష్ట్రంలో ఏ ఒక్క మంచి పని కూడా ధైర్యంగా చేయలేకపోతున్నాం. ఈ రోజు సందుకి బంకు కొట్లలాగా కులాల సంఘాలు పుట్టుకొచ్చి రాష్ట్రాన్ని భయపెడుతున్నాయి. వీటన్నిటికీ భయపడే వ్యక్తిని కాదు నేను. రాష్ట్రానికి ఏది మంచిదనుకుంటానో అది చేసి తీరుతాను. మీ ఈ సాహస నిర్ణయంలోని ఆంతర్యం ఏంటి? ఇంకో 25 సంవత్సరాల తర్వాత తరాల వారికి వాళ్ళది ఏ కులమో వాళ్ళకే తెలియదు. నా తర్వాత రాబోయే వాళ్ళు 4 2 చేస్తారు, 2ని 1 చేస్తారు. చివరికి ఒకే ఒక కులం మిగులుతుంది, మనుష్య కులం. Well, thank you.